మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2000 ఓట్లతోని దాని మెజారిటీ మళ్ళీ గడ్డం వంశీకృష్ణకి 50,000 ఓట్లతోని మీరందరూ కూడా గెలిపియాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే సమయం చాలా బాగుంది. మీరు మొన్న ఎలక్షన్లలో మనము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినారో మనకు 5 గ్యారెంటీలు పూర్తిగా ఇవ్వడం జరిగింది. మనకు ఈ రోజు గ్యాస్ 500 రూపాయలనే 200 యూనిట్స్ జీరో బిల్లింగ్ కరెంట్ ఛార్జ్ ఫ్రీ కూడా మనందరికీ లభిస్తుంది. మన ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు ఫ్రీ ట్రీట్మెంట్. ప్రత్యేకంగా మహిళలకు, ఇక్కడ చాలా మంది మహిళలు లేరు కానీ మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్. వారికి కూడా అనిపిస్తుంది ఇవాళ మేము ఎక్కడంటే అక్కడ పోవచ్చు, మేము కూరగాయలు కొనడానికి పోవచ్చు, గుడ్లకు పోవచ్చు అని చెప్పి వాళ్ళందరూ కూడా బస్ ట్రావెల్ ఫ్రీగా తిరుగుతున్నారు. ఇందిరమ్మ హౌసెస్ మీ అందరూ తెలుసు, ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలలో 3,500 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ పోయిన తర్వాత మన బీద ప్రజలకు ఈ 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఒక మంచి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. మీరందరూ కూడా కార్యకర్తలు ఇంటింటికి పోయి ప్రచారం చేసి అమ్మా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, మనకు దోకా చేసిర్రు. మీకు ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో వచ్చినాయో మళ్ళీ మీకు ఇందిరమ్మ గృహాలు వస్తాయని చెప్పి మీరు ఇంటింటికి ప్రచారం చేయాలి. ఒకవైపు కేసీఆర్ నేను చెప్పినాను కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు ఖాళీ చేసినాడు. అక్కడ ఆంధ్ర కాంట్రాక్టర్ కి లాభం పొందినాడు. మిషన్ భగీరథలో కూడా 60,000 కోట్ల. అంటే ఈ 10 సంవత్సరాలలో మన మిగులు బడ్జెట్ ఏదైతే 70,000 కోట్లు ఉండేనో ఇప్పుడు అప్పుల రాష్ట్రం చేసిండు 7 లక్షల కోట్లకు. ఈ రాష్ట్రానికి దోచుకొని కేసీఆర్, కేటీఆర్, కవిత మీ అందరూ తెలుసు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి దోచుకొని ఈ రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఒకవైపు కేసీఆర్ ఇట్లా ఉండగా మన ప్రధానమంత్రి మోడీ గారు మనందరికీ 10 సంవత్సరాల క్రితం మన అకౌంట్లలో అందరికీ 15 లక్షల రూపాయలు మన అకౌంట్ లో జమ చేస్తానని అన్నాడు. ఎక్కడైనా చేసిండా? ఎవరైనా చేసిండా? ఎక్కడ కూడా చేయలేదు. కానీ వారు ఏం చేసినారంటే మన అకౌంట్ లో 15 లక్షలు వేయలేదు. మన రైతులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2009లో రైతులకు రుణమాఫీ చేసిండ్రు 70,000 కోట్ల రూపాయలు. ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారు, చిదంబరం గారు, సోనియా గాంధీ గారి ఆశీస్సులతోని 70,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. మోడీ గారికి రైతులు గుర్తు రాలేదు. వారు మన అదానీ, మోడీ ఈ 2 పారిశ్రామికవేత్తలు మీ అందరు తెలుసు, వాళ్ళిద్దరిని ఈ గుజరాత్ కూటమి వీళ్ళు నలుగురు కూడా కలిసి ఒక గుజరాత్ కూటమి అయినారు. వీళ్ళు దేశానికి 10 సంవత్సరాలలో అదానీ ఏదైతే ఆస్తులు 25,000 కోట్లు ఉండేనో ఈ 10 సంవత్సరాలలో 8 లక్షల కోట్ల ఆస్తి అయింది. ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆస్తులు? ఇది కేవలం ప్రధానమంత్రి మోడీ గారి వారికి ఏదైతే వ్యాపారాలలో సహకరిస్తున్నారో బీద ప్రజలకు సహకరిస్తున్నాడు. కానీ అక్కడ పోయి అదానిని సహకరించి ఆయనను ప్రపంచంలోనే టాప్ 10 వెల్త్ క్రియేటర్స్ లో ఆయన పేరు రావడం జరిగింది. అంబానీ కూడా అదే పరిస్థితి. వారిని కూడా ప్రపంచంలో 6వ స్థానంలో వారు ప్రపంచంలో ధనవంతులు ఉన్నారంటే వీళ్ళిద్దరు గుజరాతీలు ఉన్నారు. ప్రజలకు ఏదైతే మేలు చేయాలో మీ అందరికి తెలుసు. కాంగ్రెస్ హయాంలో 10 సంవత్సరాల క్రితము గ్యాస్ ధర 460 రూపాయలు ఉండే. 10 సంవత్సరాల తర్వాత గ్యాస్ ధర 1,200 రూపాయలు అయింది. ఎందుకు అయింది ఇది అని మీరు కొద్దిగా ఆలోచిస్తే, కొద్దిగా అనలైజ్ చేస్తే, అదానీ ఒక కంపెనీ పెట్టిండు గ్యాస్ సరఫరా చేయడానికి. అదానికి ఆస్తులు పెంచడానికి గ్యాస్ ధర 460 రూపాయలు ఏదైతే ఉందో దాని 1000 రూపాయలు చేసినాడు. మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మీ అందరికీ కూడా హామీ ఇచ్చింది. మీరు 1,200, 1000 రూపాయలు కేంద్రానికి కట్టండి, ఎందుకంటే కేంద్రమే సరఫరా చేస్తుంది గ్యాస్. మేము మన కాంగ్రెస్ ప్రభుత్వము మీ అందరికీ కూడా క్రెడిట్ ఇస్తూ కేవలం 500 రూపాయలలో
గ్యాస్ ఇవ్వబడుతుంది. పెట్రోల్ ధర కాంగ్రెస్ హయాంలో 60 రూపాయలు ఉండే పెట్రోల్ ధర, ఈ రోజు పెట్రోల్ ధర 110 నుంచి 100 రూపాయలు ఉన్నది. ఎందుకైంది ఇంత పెట్రోల్ ధర ఎందుకు పెరిగింది? ఎందుకంటే మోడీ స్నేహితుడు ఉన్నాడు, దీని అంబానీ గ్రూప్ కు ఒక పెద్ద రిఫైనరీ ఉంది. ఎక్కడ? గుజరాత్ లో. అది కూడా గుజరాత్ లోనే ఉంది. వారి పెట్రోల్ ధరలు పెంచడానికి, అంబానీకి లాభం పొందడానికి పెట్రోల్ ధర కూడా 100 రూపాయలు చేసిండు మోడీ. అంటే మోడీ ప్రజల కోసం పనిచేస్తుండా లేకుంటే అదానీ అంబానీ గురించి పనిచేస్తుండా అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. ఇంకో విషయం, ఎప్పుడే నేను చెప్పినాను, కేసీఆర్ ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్వినియోగం చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మోడీ ఏం చేసిండంటే 10 సంవత్సరాల ముందు 60 సంవత్సరాలలో ఇన్ని ప్రభుత్వాలు ఉన్నా కానీ మన దేశంకి కేవలం 80,000 లక్ష కోట్ల అప్పుండే. కానీ ఈ 10 సంవత్సరాలలో మోడీ గారి హయాంలో 155 లక్ష కోట్ల రూపాయలు, అంటే డబుల్, 80,000 లక్ష కోట్లను 155 లక్ష కోట్ల రూపాయలు చేసినాడు. అంటే ఇంత ఆర్థికంగా ఇంత లోన్లు తీసుకొని మనకైతే ఏం మేలు చేయలేదు. ఎక్కడన్నా ఒక ఫ్యాక్టరీ పెట్టిండా, ఎక్కడన్నా ఒక ఉద్యోగం కల్పించిండా? ఆయన అప్పుడు కూడా మనందరికీ హామీ ఇచ్చిండు, నేను సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి మనకు హామీ ఇచ్చిండు. ఈ 10 సంవత్సరాలలో మనకి 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. కానీ మోడీ గారికి మన గురించి ఆలోచన రాదు. కేవలము అదానీని ఎట్లా ధనవంతుని చేయాలి, మన అంబానీని ఎట్లా ధనవంతుని చేయాలి అని చెప్పి మోడీ గారి ఆలోచన. ఇంకో విషయం మీ అందరు తెలుసు, ఎప్పుడు మోడీ గారు చెప్తుంటారు, నేను అవినీతి పరుడు గానని. నువ్వు అవినీతి పరుడు కాకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అయినప్పుడు ఈడీ ఏదైతే ఉన్నదో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, వీళ్ళు పోయి ఆ కాంట్రాక్టర్ని రేడ్ చేయాలి కదా. ఎందుకు మెగా కృష్ణారెడ్డిని రేడ్ చేయటం లేదు మోడీ గారు? ఎందుకంటే ఇది మీ అందరికీ తెలుసు, మొన్న సుప్రీంకోర్టు ఒక తీర్మానం ఇచ్చింది. ఏం తీర్మానం ఇచ్చింది? ఏ పొలిటికల్ పార్టీస్ లంచాలు తీసుకొని ఆ పారిశ్రామికవేత్తకు పని చేస్తున్నారో ఈ లిస్ట్ అంతా కూడా బయట పెట్టమన్నారు. ఆ లిస్ట్ బయట పెట్టినప్పుడు ఏం తేలిందంటే మన భారతీయ జనతా పార్టీ 9,000 కోట్ల రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు వారు లంచాలు తీసుకున్నారు. దాంట్లో మన మెగా కృష్ణారెడ్డి ఒక 560 కోట్ల రూపాయలు ఏదైతే బీజేపీకి ఇచ్చినాడో అట్లానే కేసీఆర్ కి కూడా 500 కోట్ల లంచాలు ఇచ్చినాడు. ఈ పైసలు అన్ని ఎవరి? ఇది మన తెలంగాణ ప్రజల పైసలు. మీరందరూ కూడా గమనించాలి. వీళ్ళందరూ కూడా ఏదైతే తెలంగాణ ప్రజల పైసలు దీన్ని కాపాడాలో వీళ్ళందరూ కూడా తెలంగాణ పైసల్ని దుర్వినియోగం చేసి వారి సొంత ఆస్తులు పెంచుకుంటున్నారు. నేను అదే ప్రశ్నించిన మోడీకి, అరే మీరు ఎక్కడైతే మెగా కృష్ణారెడ్డి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఉందో అక్కడ ఈడీని వాడలేదు. కానీ మీరు చూసినారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో నాకు వచ్చి నా మీద ఈడీ రేడ్ చేయించి ఏదో పెద్ద నా దగ్గర ఏదో చట్టం వ్యతిరేకంగా ఏదో చేసినట్టు ఆయన చూపించినాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను అమిత్ షాకి, ఎవరికైనా కానీ మీరు ఏది కూడా పీకలేరని చెప్పి వాళ్ళిద్దరికి కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే నేను ఓపెన్ బుక్, నేను మా కొడుకు, మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు విలువలు నేర్పించినారు. ఎప్పుడైతే మీరు బిజినెస్ చేస్తున్నారో చట్టం ప్రకారంగా చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల ప్రకారంగా నేను ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి, కేంద్రానికి ట్యాక్స్ కట్టడం జరిగింది. ఎవ్వరు కూడా ఏం చేయలేరు. నేను నిజంగా బీజేపీ పార్టీకి, అమిత్ షాకి, మోడీకి దమ్ముంటే ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే కాళేశ్వరం మిషన్ భగీరథలో మన తెలంగాణ ప్రజల ఆస్తులు దుర్వినియోగం చేశారో, పైసలు దుర్వినియోగం చేశారో వారిపైన రేడ్ చేయాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అది చేయక కేవలం ప్రతిపక్షాలు ఎవరున్నారో వాళ్ళపై ఈడీ రేడ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ చేస్తామని చెప్పి భయపెడుతున్నారు. కానీ ఇంకా నడవదు. ఎందుకంటే మనం చూసినాం మొన్న ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ పోలింగ్ లో ఇండియా కూటమి ముందడుగులో ఉంది, బీజేపీ వెనుకడుగులో ఉంది. ఏదైతే వారు అనుకుంటున్నారో
ఇన్కమ్ ట్యాక్స్ ఈడీని వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడిస్తామని అనుకుంటున్నారో వాళ్ళ పప్పులు ఏం ఉడుకోవు ఇక్కడ అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి కంకణం కట్టుకొని 14 సీట్లు 14 ఎంపీ సీట్లు గెలిపిస్తారు. దాంట్లో వంశీకృష్ణ మీరందరు ప్రజల ప్రేమతోని మీ అందరి ప్రజల ఆశీస్సులతోని పెద్ద మెజారిటీతో ఊహించలేని మెజారిటీతో గెలవబోతున్నాడు. ప్రత్యేకంగా నేను ధర్మపురి ప్రజలకు అందరు కూడా కోరుతున్నాను. నాకు తెలుసు ఇక్కడ ఈశ్వర్ ఇక్కడ మాజీ శాసన సభ్యులు, కానీ వారి పైన ఇంత వ్యతిరేకత ఉన్నదంటే మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తే మంచి మెజారిటీ ధర్మపురి నుంచి కూడా వస్తుందని చెప్పి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా మంచి మెజారిటీ మన గడ్డం వంశీకృష్ణకు తెస్తారని చెప్పి చాలా నమ్మకం ఉంది. మీరు ఇట్లనే ఏదైతే కృషి చేస్తున్నారో కష్టపడి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల కోసం పనిచేస్తుందో, కాంగ్రెస్ పార్టీ మీకోసం మేలు చేస్తుందో, మీరు మన కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే.